మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య చిత్రం గతంలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెగాస్టార్ ని సక్సెస్ ట్రాక్ మీదకు ఎక్కించిన సినిమా ఇది. అలాంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కాక నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. టీజర్ ని చూస్తున్నంత సేపు ఈ చిత్రానికి డైరెక్టర్ నిజంగానే బాబీనా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే బాబీ సినిమాలు ఓర నాటు మాస్ కమర్షియల్ పద్ధతిలో ఉంటాయి. ఆ జానర్ లో ప్రస్తుతం అదరగొడుతున్న డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి తర్వాత బాబీనే. అలాంటి బాబీ నుండి జైలర్ ఫార్మేట్ మూవీ రాబోతుందా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ టీజర్ ని చూస్తున్నంత సేపు ఇందులో చిరంజీవి ఒక సాధారణ వ్యాపారవేత్తగా చూపించాడు. ఒక ఫ్యాక్టరీని నడుపుతూ చాలా సింపుల్ గా కనిపించే హీరోగా ఇందులో మెగాస్టార్ ని చూపించాడు. అతడికి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురి తన పంచ ప్రాణాలు అనేది కూడా ఈ టీజర్ లో చూపించాడు. ఇక చివరలో నీళ్లలో నుండి మారణాయుధాలు తీసినప్పుడు అతనికి బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు డైరెక్టర్ బాబీ. ఓవరాల్ గా చిరంజీవిని జైలర్, విక్రమ్ తరహా మూవీలో చూపించబోతున్నాడు బాబీ. ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా కుదిరితే ఈ సినిమాతో మెగాస్టార్ 400 కోట్ల గ్రాస్ ని కొల్లగొడతాడు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ టీజర్ లో తమన్ అందించిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. ఆయన మార్క్ ని చూపించాడు. కానీ చిరంజీవి పాత సినిమా పాటని రీమిక్స్ చేయడం అవసరమా అని అనిపించింది. అయితే రీసెంట్ గా కొరియన్ కనకరాజు సక్సెస్ ఈవెంట్ లో చిరంజీవి ఈ చిత్రం టైటిల్ ని లీక్ చేస్తూ ఖదిరి అనే పదాన్ని వదులుతాడు. ఈ చిత్రం టైటిల్ ఖదిరి కాకాజీ అని కూడా అందరూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కేవలం కాకా టైటిల్ ఫిక్స్ అయ్యింది. అంటే చిరంజీవి టైటిల్ ని లీక్ చేయడం వల్ల చివరి నిమిషంలో టైటిల్ లో మార్పు జరిగాయా అని అనుకుంటున్నారు నెటిజన్స్. ఇక అభిమానులను విశేషంగా అలరించిన కాకా మూవీ టీజర్ ను క్రింది డిస్క్రిప్షన్ లోని లింక్ ను క్లిక్ చేసి చూసి ఎంజాయ్ చేయండి.